వచ్చేసామండి. కేవ్ నెంబర్ 12 దగ్గరికి వచ్చేసాం. మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్. వావ్, బాగుంది కదా. సరే, లోపల అన్నీ ఇవే అండి, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఉన్నాయి. కాకపోతే కమ్యూనిజం మాత్రం ఒకటే, హిందూ బుద్ధిజం రెండు మిక్సప్ అయి ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. కేవ్ నెంబర్ 12 అండి ఇది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూసుకోవచ్చు, చాలా బాగుంది. జస్ట్ అలా పైన ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదామంటే ఇంకా చాలా ఉన్నాయి కేవ్స్. అన్నీ మొత్తం తీయాలంటే 2-3 అవర్స్ వచ్చింది వీడియో. అంత వీడియో అంటే కష్టం. పైన అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు చూసుకోవచ్చండి. వావ్, కేవ్ నెంబర్ 12 అండి ఇది. చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఏదో రాశారండి, కేవ్ నెంబర్ 12 అంట. ఇది కూడా బుద్ధిస్ట్ మోనాస్టరీ అనే రాశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బుద్ధిస్ట్ మోనాస్టరీ. ఇది కూడా బుద్ధిజానికి సంబంధించిందే. కానీ హిందూ కల్చర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. పలకనికి రావట్లేదు సరిగా. హిందూ కల్చర్స్ అంటారు కదా, అవి కూడా చాలా ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఇంత ఒకే చూడగలిగి స్ట్రైట్గా ఫామ్ అయింది. ఆ విధంగా చెప్పారు, ఇంత అక్యురేట్గా. సూపర్, చాలా బాగుందండి. చూసుకోవచ్చు. వావ్, ఇది కూడా పెద్ద కేవే అండి. ఇది కూడా 2 ఫ్లోర్స్ ఎక్కారు. కేవ్ నెంబర్ 11, కేవ్ నెంబర్ 12 ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. కానీ లోపల ఉన్న విగ్రహాలు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఫ్లోర్ల విషయానికి వస్తే అవి 2 ఫ్లోర్లే ఉన్నాయి, ఇవి కూడా 2 ఫ్లోర్లే ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. సూపర్ అండి, సూపర్. అంతే అండి. ఇంకా పైన ఒక ఫ్లోర్ ఉంది, ఇది గ్రౌండ్ ఫ్లోర్. చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఫ్లోర్కి వెళ్దామా? ఇంకో ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్ల మార్గం కావాలండి మనకి. అక్కడేమన్నట్టుంది ఒకటి మెట్ల మార్గం, మీరు చూసుకోవచ్చు. మెట్ల మార్గం ద్వారా వెళ్ళిపోదాం గుహలోకి. ఎలా ఉంటుందో చూసేద్దాం, చూసేసి వెళ్ళిపోదాం అక్కడి నుంచి. ఇంకొక కేవ్లోకి వెళ్దాం. చాలా బాగుందండి, మీరు చూసుకోవచ్చు. ఇదే అండి మెట్ల మార్గం, దీని ద్వారా వెళ్ళిపోదాం. ఆయన కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. బాగుందండి, చాలా బాగుందండి. ఇక్కడ వ్యూ చూడవచ్చు మీరు. చీకటి అనిపిస్తలేదు అనుకుంటున్నాను. ఏదో ఒకటి హోల్ లాగా ఉందండి, పెద్ద హోల్. లోపల వాటర్ ఏమి ఉంటుంది, మరి ఎందుకు చెక్కారో మనకు తెలియదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదో ఒక బావిలాగా చెక్కారండి కేవ్ లోపల. బాగుంది, చాలా బాగుందండి. మీరు చూసుకోవచ్చు అండి, హైలైట్ అసలు. ఇలాంటి కేవ్లకి రావడమే అదృష్టం అండి. ఇలాంటివి చూసే భాగ్యం కలగడం. చాలా బాగుంది. ఇంకో కేవ్కి వెళ్దామండి. మీరు చూసుకోవచ్చు. అక్కడక్కడ ఇక్కడ డస్ట్బిన్లు కూడా అరేంజ్ చేశారు, చెత్త బయట వేయకుండా. ఫాస్ట్గా తిరిగేయాలి మనకి. ఫోన్లో స్టోరేజ్ కూడా లేదండి. ఫాస్ట్గా మనం షూట్ చేసేయాలి. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది.